2024 జనరల్ ఎలక్షన్స్ భారతదేశ సార్వత్రిక ఎన్నికలు 18వ భారత లోక్సభకు 543 లోక్సభ సభ్యులను ఎన్నుకోవడం కోసం 2024 ఏప్రిల్ మే నెలల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఆర్టికల్ 83 ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ లోక్సభ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. 17వ లోక్సభ పదవీకాలం 2024 జూన్ 16తో ముగియనుంది. 2019 ఏప్రిల్ మే నెలల్లో లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కూటమి కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మొత్తం 543 మంది ఎంపీలు ఫాస్ట్ బిగ్ పోస్ట్ ఓటింగ్ పద్ధతితో ఎన్నికవుతారు. ఆంగ్లో ఇండియన్ సామాజిక వర్గానికి రిజర్వ్ చేసిన 2 సీట్లను రాజ్యాంగంలోని 104వ సవరణ ద్వారా రద్దు చేయడం జరిగింది. 17వ లోక్సభ పదవీకాలం 2024 జూన్ 16న ముగియనుంది. 2024 సార్వత్రిక ఎన్నికలు మొత్తం 7 దశల్లో జరుగుతాయి. ఈ ఎన్నికలు 2024 ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1న ముగియనున్నాయి. ఎలక్షన్ కమిషన్ నివేదిక ప్రకారం దేశంలో మొత్తం 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఈ 2024 సార్వత్రిక ఎన్నికల కోసం ఎలక్షన్ కమిషన్ 55 లక్షల ఈవీఎంలను వినియోగిస్తున్నట్లు తెలిపింది. 10,50,000 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని తెలిపింది. ఈ ఎలక్షన్స్లో 1,500,000 సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారని ఎన్నికల కమిషన్ తెలిపింది. మొత్తం 97 కోట్ల ఓటర్లు 49.7 కోట్ల మంది పురుషులు, అలాగే 47.1 కోట్ల మహిళా ఓటర్లు కలిగి ఉన్నారు. 2024లో తొలిసారి తమ ఓటును వినియోగించుకున్న వారు 1.8 కోట్ల మంది ఉన్నారు. ఈ ఎన్నికలు మొత్తం 7 దశల్లో జరుగుతాయి. ఇప్పటి వరకు 2 దశలు పూర్తవడం జరిగింది. మొదటి దశ ఎన్నికలు 102 సీట్లకు గాను 19 ఏప్రిల్న పోలింగ్ పూర్తయింది. అలాగే రెండో దశ పోలింగ్ అనేది 89 సీట్లకు గాను 26 ఏప్రిల్న పూర్తయింది. అలాగే మూడో దశ పోలింగ్ అనేది మే 7న 94 సీట్లకు జరుగుతుంది. మరియు నాలుగో దశ పోలింగ్ అనేది మే 13న 96 సీట్లకు పోలింగ్ అనేది జరుగుతుంది. అలాగే ఐదో దశ పోలింగ్లో మొత్తం 49 సీట్లకు గాను మే 20వ తేదీన పోలింగ్ జరగనుంది. అలాగే 6వ దశ పోలింగ్ అనేది మే 25న మొత్తం 57 సీట్లకు గాను పోలింగ్ జరగనుంది. అలాగే 7వ దశలో జూన్ 1న 57 సీట్లకు గాను పోలింగ్ జరగనుంది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు, అలాగే ఏపీలో 25 లోక్సభ స్థానాలకు మే 13 4వ దశలో పోలింగ్ అనేది జరగనుంది. మొత్తం 7 దశల్లో జరిగిన ఈ ఎన్నికల ఫలితాలు జూన్ 4న ఎన్నికల కమిషన్ తెలియజేస్తుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 2 కూటములుగా జాతీయ పార్టీలు మరియు ఇతర పార్టీలు కూటములుగా ఏర్పడ్డాయి. భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రజాస్వామ్య కూటమి, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కూటమిగా, ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ అలయన్స్ కూటమిగా, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కూటమిగా ఏర్పరిచింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 6 జాతీయ పార్టీలు పోటీ చేస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, సిపిఐఎం, బహుజన్ సమాజ్ పార్టీ, ఎన్పిపి, నేషనల్ పీపుల్ పార్టీ, ఏఏపి, ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ 6 జాతీయ పార్టీలు వివిధ కూటములలో ఉన్నారు. కానీ బీఎస్పీ మాత్రం ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో కామెంట్ చేయండి. అబ్రహం లింకన్ చెప్పినట్టు గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ షల్ నాట్ గ్రీష్ ఫ్రమ్ ది ఎర్త్ అన్నట్టు తర్వాత వచ్చే ప్రభుత్వం వీటికి అనుగుణంగా ఉంటుందని ఆశిస్తూ జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి.